క్రీస్తు పూర్వం ఈజిప్టులో ఫిరోను యొక్క పరిపాలన ఎలా ఉండేది అంటే, చాలా పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి ఫిరోన్. ఫిరోన్ ఏం చేసేవాడు, అప్పుడు పుట్టినటువంటి ఆడపిల్లలను వదిలేసి మగపిల్లల్ని చంపేసేవాడు. ఆయన రబ్బుకుముల్ ఆలా, నేనే ప్రభువుని అని ప్రకటించుకున్నాడు, నేను దేవుణ్ణి ప్రకటించుకున్నాడు. ఎవరైతే తనని ప్రభుగా భావించలేదో వారిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేవాడు ఫిరోన్. అతి క్రూరుడు, చాలా పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి ఫిర్ఔన్. ఆ ఫిరోన్ యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే, ఖురాన్లో సూరే యూనుస్ 10:91-92 చదవండి. ఈరోజు నీ శవాన్ని మాత్రమే మేము రక్షిస్తున్నాం, ఎందుకంటే భావి తరాలకు నీ శవం ఒక గుణపాఠంగా ఉండాలని. అల్లాహు అక్బర్. ఈరోజు కూడా ఈజిప్ట్ మ్యూజియంలో ఫరో చక్రవర్తి ఫిరోన్ యొక్క శవం మీకు కనిపిస్తుంది. ఖురాన్లో సూరే యూనుస్ 10:91-92లో ఫిరోన్ యొక్క శవాన్ని మేము కాపాడుతామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఎందుకు అంటే, ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్పై దౌర్జన్యం చేసి చివరికి అందరినీ చంపడం దౌర్జన్యం చేసినప్పుడు, ఒక సైన్యాన్ని తీసుకొని మూసా అలైహిస్సలాం వారు వెళ్తున్నారు. వెనక వెంబడిస్తున్నాడు ఫిరోన్ సైన్యం ఉంది, మూసా అలైహిస్సలాం అనుచరులు ఉన్నారు. ఫిరోన్ సైన్యం వెంబడిస్తూ వస్తుంది. చివరికి సముద్రం వచ్చేసింది. ఇక సముద్రం రాగానే మూసాని నమ్ముకున్నటువంటి మూసా యొక్క అనుచరులు ఏమన్నారంటే, ఓ మూసా, మమ్మల్ని ఇరికించేసావు కదా, మేము వినాశనానికి గురైపోయాం, ఇప్పుడు ఏమైపోయింది మన పరిస్థితి, ఇప్పుడు సముద్రంలో మునిగిపోవడమా లేదా ఫిరోన్ చేతిలో మేము చావాలన్నప్పుడు, మీరు భయపడకండి, అల్లా మనతో పాటు ఉన్నాడు. అల్లాహు అక్బర్. మూసా అలైహిస్సలాం అంటున్నారు, మీరు భయపడకండి, అల్లా మనతో పాటు ఉన్నాడు అని అక్కడ చెబుతున్నారు. తన లాఠీతో సముద్రంపై కొట్టగానే అది పూర్తిగా ఒక మార్గం ఏర్పడిపోయింది. అల్లాహు అక్బర్. సముద్రం అండి, సముద్రంలో మార్గం ఏర్పడిపోయింది. మూసా అలైహిస్సలాం తన అనుచరులతో ముందుకు వెళ్ళిపోగానే ఫిరోన్ కూడా అదే దారిలో వచ్చే ప్రయత్నం చేశాడు. ఫిరోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముంచేశాడు. భావి తరాలకు గుణపాఠంగా ఈరోజు మేము నీ శవాన్ని మాత్రమే కాపాడుతామనేటటువంటి వాగ్దానం ఏదైతుందో ఈరోజు కూడా అల్హమ్దులిల్లా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది అల్లాహ్పై ఉన్నటువంటి విశ్వాసము. ఆనాటి మూసా అలైహిస్సలాం వారికి దౌర్జన్యపరమైనటువంటి ఫిరోన్ని ఎదుర్కొనే శక్తి మూసా ప్రజలకు లేదు, కానీ సర్వశక్తిమంతుడైనటువంటి అల్లాహ్ దౌర్జన్యానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటిపోయిన తర్వాత వారి యొక్క వినాశనం చాలా భయంకరంగా ఉంటుంది.